జలధరు వృక్షము కింద ప్రేమ మరణమంత ఫలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఈమె యవతే. ఈ పరమగీతముల గ్రంథము మొట్టమొదటిగా ఈ గ్రంథంలో వచ్చి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ గ్రంథము మహాజ్ఞాని అయిన సొలొమోను చేత రచించబడింది. అయితే ఆ మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ గ్రంథాన్ని రాయటానికి గల కారణం ఏంటంటే, తన జీవితంలో ఎదురైన ఒక సంఘటన, లోకానుసారమైన ఒక సంఘటన, పరసంబంధమైన యొక్క గొప్పతనాన్ని గూర్చి, పరసంబంధమైన యొక్క విషయాల గురించి తెలియపరచటానికి దేవుని యొక్క ప్రేమ, అదేవిధంగా దేవుని ఎడల ఆయన బిడ్డలకు ఉండవలసిన ప్రేమ ఎలాంటిదో తెలియపరిచే విధంగా తనకు జరిగిన ఒక సంఘటనని మరి తను ఆ సంఘటన బట్టి ఈ యొక్క గ్రంథం రాసినట్లుగా మనం చూడవచ్చు. అయితే నేను ఎక్కువగా వివరించడానికి ఈ గ్రంథం గురించి నేను ఇప్పుడు ఇష్టపడిన కానీ క్లుప్తంగా ఒక మాట చెప్తాను. అసలు ఆయన రాయటానికి గల కారణం ఏంటంటే, సొలొమోను దేవుడు తనకిచ్చిన జ్ఞానం చేత అనేక గొప్ప విషయాలని తెలుసుకోగలిగాడు. అదేవిధంగా తన కోసం గొప్ప గొప్ప వాటిని కట్టించుకున్నాడు. అదేవిధంగా తోటలు నాటించుకున్నాడు. వెండి బంగారాలు విలువైన వాటిని కూడా సంపాదించుకోగలిగాడు. అంతటితో ఊరుకొనక తన కంటికి నచ్చిన దానిని, తనకిష్టమైనదల్లా కూడా తను పొందుకోవటానికి మరి తన జీవిత కాలం అంతటిని కూడా వెచ్చించాడు. దాని గురించి మనము ప్రసంగ గ్రంథంలో చూసినప్పుడు అర్థమవుతుంది ఆయన ఏమేం చేశాడు అనే విషయాలను మనకు తెలియపరుస్తాడు. అయితే చివరికి అదంతా వ్యర్థమని చెప్పాడు. అయితే ఆయన అలాగా తనకిష్టమైనవన్నీ కూడా, తన కంటికి నచ్చినవి, మనస్సుకు నచ్చినవి, కంటికి ఇష్టమైనవన్నీ కూడా వాటిని సంపాదించడానికి, అనుభవించడానికి, పొందుకోవటానికి తన జీవిత కాలం అంతటిని కూడా హెచ్చించాడు. దానిలో ఒకటి ఏంటంటే 700 మంది రాజకుమార్తెలు వివాహం చేసుకున్నాడు. ఎంతమంది ఉపపత్నులు ఉన్నారు, వారు ఎంతమంది అంటే 300 మంది. వీరు కాక మళ్ళా ఉపపత్నులు 300 మంది. అంటే మొత్తం మీద 1000 మంది భార్యలను కలిగి ఉన్నాడు సొలొమోను. అయితే ఇంత మరి ఈ లోకాన్ని అనుభవించడానికి తాపత్రయం కలిగిన వాడిగా, ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలి అని బైబిల్ చెబుతుంది అంటే, ఈ లోకంలో జీవించినంత కాలం లోకాన్ని అనుభవించని వాడిగా, ఎవరైనా ఏదైనా అది ఒకవేళ చెడు కాకపోవచ్చు, మంచి అయినప్పటికీ కూడా తినేవాడు తిననట్టుగా, నిద్రపోయేవాడు నిద్రపోనట్టుగా. అంటే అనగా దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది నిద్రపోవడానికి ఇష్టపడతారు. అందరూ నిద్రపోవాల్సింది, అందరూ నిద్రపోతారు. కానీ వారికి నిద్రే పని, ఎప్పుడు నిద్రపోవటమే ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి లోకంలోనే ఏం చెప్పుకుంటారు చెప్పండి, ఈ పెద్ద నిద్రపోతురా అంటారు. ఒకవేళ అధికంగా తింటున్నాడు అనుకోండి, అధికంగా తింటున్నాడు, ఏదో 2-3 సార్లు తినాల్సిన 10 సార్లు తింటున్నాడు, అర్ధరాత్రి మెరుగు వచ్చినా తింటున్నాడు, ఏమంటారు అలాంటివన్నీ? లోకం ఏం చెప్పింది చెప్పండి? తింటం తప్పు కాదు, కానీ అలాంటి వ్యక్తుల గురించి ఏమంటది? ఇటు తిండిపోతురా అంటే. అలాగే నేను ఈ లోకంలో ఏదైనా కలిగి ఉండొచ్చును, కానీ ఏదైనా దానిని అధికంగా అనుభవించే వ్యక్తిగా ఒకవేళ ఉంటే అది కూడా ఎంత ప్రమాదకరమో మానవునికి, దాని గురించి సొలొమోను జీవితమే ఒక ఉదాహరణ. అంటే తను అనుకున్నాడు తప్పు కాదు కదా, అయితే నేను అన్నీ అనుభవిస్తాను, అన్నీ పొందుకుంటాను, సుఖిస్తాను, సంతోషంగా జీవిస్తాను అనుకున్నాడు. ఎంతకాలం జీవిస్తాడండి?
ఒకవేళ అనుకుందాం ఎంతకాలం జీవిస్తాడు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఒక మనిషిని ఆయుష్ సుమారుగా బైబిల్ అనుసారంగా చూసుకున్నా, బైబిల్లో చెప్పినట్టుగా 70 లేక 80 సంవత్సరాలు అంటారు. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు. దానికి పైన బ్రతికిన వారు ఉన్నారు కొద్దిగా, దానికి ముందుగా చచ్చిపోయిన వారు కూడా. మినిమంగా మనం చూస్తే 70 లేదా 80 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు నేను చాలాసార్లు చెప్పాను విషయాన్ని, అది మళ్ళీ నేను పెద్దగా వివరించిన కానీ 70 సంవత్సరాలు 35 సంవత్సరాలు మనము నిద్రలోనే గడిపేస్తాం ఏమీ తెలియకుండా. ఇంకా మిగతా 35 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు బాల్య దినాలు తీసివేస్తే, 10 దినాలు ముసలితనం వృద్ధాప్యం తీసివేస్తే ఎంత మిగిలిద్దండి? నువ్వంతా 70 సంవత్సరాలు అనిపించాలని అవకాశం దొరికితే అనిపించాలనుకున్నా, నువ్వు అనిపించేది ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు, అంతేనా కదా? 35లో 10 అడిపోయి 10 ఇడిపోయి. ఎందుకంటే వృద్ధాప్యం అనిపించేది ఏం లేదు. కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, మోకాలు పనిచేయవు. ఎందుకు రా బాబు ఈ బ్రతుకు తొందరగా పోతే బాగుంది అనుకుంటారే కానీ ఆ వయసు ఇంకా ఎల్లకాలం అలాంటి స్థితిలో ఉండాలని ఎవరు కోరుకోరు. 10 సంవత్సరాల బాల్య వయసు, అది కూడా ఏం అర్థం కాదు. సుఖము సంతోషం అనేది ప్రత్యేకంగా తెలిసి ఆ యొక్క బ్రతికేదేం కాదని, తెలిసి తెలియని జీవితం అది. ఈ వ్యక్తి అది అనుకోకుండా నేను ఎంతో కాలం సుఖంగా బ్రతుకుతాను, బ్రతకాలి. కొంతమంది అంటుంటారు ఉన్నంతకాలం సుఖంగా బ్రతకగలరా? నిజమే, సుఖంగానే బ్రతుకు, తప్పేం లేదు. కానీ అధికంగా చేయటం అనేది అది ప్రమాదకరం. పాపం కాకపోయినప్పటికీ కూడా అధికంగా నిద్రపోయినా, అధికంగా తిన్నా, అధికంగా ఏది చేసినా, ఒకటని కాదు, ఏది అధికంగా చేసినా అది తప్పే, ప్రమాదకరమే మన జీవితానికి. అయితే ఈ సొలొమోను అలాంటి ఆలోచనతో తాపత్రయంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు తనకి 700 మంది భార్యలు, రాజకుమార్తెలు ఉన్న, అంటే 700 రాజ్యాల రాజులు. ఇటువంటి అది మామూలు విషయమా చెప్పండి? అతని యొక్క జ్ఞానానికి బుద్ధులైపోయి రాజకుమార్తెల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి వెనకాడు 300 మంది ఒప్పుకోతలు, అంటే కంటికి నచ్చితే వారిని తీసుకొచ్చి వివాహం చేసుకునేవారు. అప్పుడు రూల్ అట్లా ఉందిలేండి, ఇప్పుడు కాదు. పోలీసులు తీసుకెళ్లి నలగబడుస్తుంది. అప్పుడు రూల్ ఎలాగుంది? పోషించగలిగితే వారు పెళ్లి కాని వారైనా, భర్త లేని వారైనా వారిని చేసుకోవచ్చు వివాహం, పోషించగలిగితే, సంరక్షించగలిగితే. అయితే అలాగ అవకాశం ఉంది కదా అనుకొని ఏం చేశాడంటే 1000 మందిని తను ఆ విధంగా చేసుకున్నాడు. కానీ ఎంత ఇదైనా సరే ఒక వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిలో ఎదురవుతుంది ఒక సంఘటన. అదే మానవ యొక్క జీవితానికి మలుపుగా మారుతుంది. ఆ సంఘటన ఏంటంటే, ఒక దినాన ఇలాగనే ఒక స్త్రీ కనపడింది, ఒక అమ్మాయి కనపడింది, యవనస్తురాలు. వెంటనే చూసిన వెంటనే తనకు నచ్చింది. ఇప్పుడు వెంటనే ఆజ్ఞాపించేశాడు, రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొద్దిగా అంతేనా కదా? అంతే, రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొద్దిగా అన్నట్టుగా చూశాడు, నచ్చింది, వెంటనే తీసుకురాని అన్నాడు అంతపురా. తన అన్నలు వారి కుటుంబం వారు తీసుకొచ్చారు. నాకు చెప్పిన తర్వాత చేయకుండా ఉండటానికి వీలు. ఆయన కోపం వచ్చిందంటే ఈ కుటుంబాన్ని అంతం చేసినా చేస్తాడు. ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు? సరే వాళ్ళకి ఇష్టమే, ఎందుకని రాజు కదా ఆయన, అసలు ఆయన ఇష్టపడటమే గొప్ప అన్నట్టుగా ఉంది. తీసుకొచ్చారు, అంతఃపురంలో పెట్టారు. ఇప్పుడు ఈయనంటాడు వెళ్ళి, నేనంటే ఇష్టమేనా నీకు? అప్పుడు ఆమంటుంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆమె ఎవరికి ఎదురైంది చెప్పండి? ఒక రాజుకి, జ్ఞానవంతుడు, అందరూ అతనంటే బుద్ధులైపోతుంటారు. ఆయన జ్ఞానానికే ఆయన వశమైపోతూ ఉంటారు. ఆయనకున్న సిరి సంపదలు ప్రపంచంలో అప్పట్లో ఎవరికి లేదు. ఆయనకున్న అధికారం, కత్తి పట్టి యుద్ధం చేయకుండా అనేక రాజ్యాన్ని జయించినవాడు, అంటే స్వాధీనం చేసుకున్నవాడు. ఆయన పిలిపిస్తే చాలు వారు లోబడిపోవటమే, వారు సరెండర్ అయిపోవటమే. యుద్ధం చేసే అంత కెపాసిటీ ఎవరికి ఉండేది కాదు. ఎందుకంటే ఈయన జ్ఞానం ఉంది, ఎవరో పనికిరామని చెప్పేసి ముగ్ధులైపోయి లేదా భయపడిపోయి ఆయనకు సరెండర్ అయిన వారే కానీ కత్తి పట్టి యుద్ధం చేయలేదండి సొలొమోను. అలాంటి సొలొమోనుకి ఎదురైంది ఏంటంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అప్పుడు ఆయన అంటాడు, నేనంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు? నాకేం తక్కువ? ఇదిగో ఈ సంపదలను ఉన్నాయి, ఇవన్నీ నేను కట్టించాను,
ఇవన్నీ నేనే, నావే, ఇవన్నీ నీకే అంటే అవన్నీ నాకు అవసరమేమే, నాకు అవసరం లేదు, నాకు అవి నువ్వు అక్కర్లేదు, నీకున్నవి కూడా అక్కర్లేదు. ఇప్పటి వరకు అలాగే ఎదురైన సంఘటన అతనికి లేనే లేదు. ఇష్టమో కష్టమో మౌనంగా భరించారే కానీ ఎవరు ఎదురు చెప్పిన వారు లేరు. కానీ ఆ యవనస్తురాలు చెప్పింది. మరి యవనస్తురాలు ఏమైనా చూడ చక్కనైన అంటే సౌందర్యవంతురాలు, లేకపోతే గొప్ప అందగత్య, ఇలాంటిది ఏమన్నా ఉన్నాయా క్వాలిఫికేషన్ అంటే ఆమె నల్లగా ఉంటుంది అట. చెప్పండి ఎలా ఉంటుంది? ఆయనకి ఇష్టమైంది, సరే నలుగులో ఏదో ఇష్టం. అయితే అదే సందర్భంలో ఈయన అంటాడు, ఇంకా ఏమని చెబుతాడంటే, ఇదిగో ఇవన్నీ నేను నీకు ఇస్తాను, ఆశ చూపిస్తూ ఉన్నాడు. ఆశ చూపించినా నాకు అవసరం లేదు, ఇదిగో నాకు ఈ ఘనత ఉంది, గొప్పతనం ఉందంటే అయినా కూడా నాకు నువ్వంటే ఇష్టం లేదా. ఇలాగా ఏమి చెప్పినా, ఎలాగా ఆశ చూపించినా, బెదిరించినా, ఎలా చేసినా కూడా ఆమె ఒకటే చెబుతుంది, నువ్వంటే నాకు ఇష్టము. అవమానం కలిగినట్లుగా ప్రక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు విచారణ చేశాడు. ఏంది కారణం? కారణం ఏంటంటే ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. జాగ్రత్తగా వినండి. ఇవి చెప్పిన తర్వాత మీకు ఆత్మ సంబంధంగా మనం పోల్చుకోవాల్సిన విధానం మీకు చెప్తాను. చాలా ఆత్మీయ అర్థం కూడా మనకు దాగి ఉంది. దాన్ని పోల్చుకుంటే అలాగే చేయగలిగితే అలాంటి వారిని ప్రభు ఎంతో ఇష్టపడతాడు. తర్వాత మళ్ళా వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఎందుకు నన్ను ఇష్టపడట్లేదు? ఒక విషయం నాకు తెలిసింది. ఏంటి అసలు ఈ సంగతి? అంత గొప్పవాడా నీ ప్రియుడు? అంత అందగాడా? ఏంది ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఆమె ఒక్కొక్కటి వివరిస్తుందట. ఏమనంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన వాడు. హల్లెలూయా. ఆమె చెబుతూ ఉంటే ఒక్కొక్కటి ఈయన ఆశ్చర్యపోతున్నాడు. ఈయన యొక్క శరీరం ఉప్పొంగిపోతుందండి ఆమె చెబుతూ ఉంటే. చివరికి ఆయన రూపాన్ని ఈమె పోల్చింది చెప్పింది. తర్వాత ఆయన రూపాన్ని చూస్తే ఎలా ఉందంటే, మొహమంతా కాలిపోయి, శరీరం అంతా కాలిపోయి, చూడటానికి అసహ్యంగా ఉంది. అతను ఏమాత్రం ఎవరు కూడా ఇష్టపడని రీతిలో, ఎవరు ఇష్టపడండి ఆయన చూస్తే అలాంటి స్థితిలో ఉన్నాడు ఈమె ప్రేమించిన ఆ వ్యక్తి. అప్పుడు అంటున్నాడు, ఏంది ఈ వ్యక్తి? నువ్వు చెప్పింది ఒకలాగుందంటే, కాదు, నా మనసుకు ఆయన అందగాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒకటి మనం అనుకున్నాం, పోల్చుకున్నాం. ఇప్పుడు ఆ ప్రియుడు ఎవరండి? పర సంబంధంగా మనం పోల్చుకుంటే మన ప్రభువైన యేసు. ఆయన ఏమైపోయాడు? ఆయన చక్కటి వాడే, కానీ మన కోసం ఏమైపోయాడంటే సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు. బైబిల్లో మనకు కనపడుతుందన్నమాట. సొగసైనను స్వరూపమైనను, సురూపము, సురూపం అంటే మంచి రూపం, సొగసు, సురూపము. యథార్థంగా ఆయన ఎలాంటి రూపం కలిగిన వాడో తెలుసా? బంగారపు ఛాయ కలిగిన వాడటండి. ఆయన గురించి పిలాతు ఒక ఉత్తరం రాస్తూ తన పై అధికారులకు, అతను అప్పటికి గవర్నర్గా చేస్తున్నాడు పిలాతు. అయితే రోమా ప్రభుత్వం తరపున గవర్నర్గా ఉన్నాడు. అసలు రాజు ఉన్నాడే, రోమా ప్రభుత్వపు రాజు. ఆ రాజుకి ఉత్తరం రాస్తూ అంటాడు, ఆయన బంగారపు ఛాయ కలిగిన వాడు, ఆయన రూపము, ఆయన విగ్రహము నిజంగా చూస్తే రోమీలలోనేట ఏ వ్యక్తిని పట్టుకున్నా కూడా, ఏ వ్యక్తిని చూసినా వారు చాలా ఆచానుభావులుగాను, అదేవిధంగా చక్కటి రూపం కలిగిన వారుగాను, మంచి పుష్టి కలిగిన వారుగాను, వారిని చూస్తేనే ఎదుటి వారు భయపడిపోయే విధంగా అంత పుష్టిగా ఉంటారట. కానీ వారు సైతము కలవరపడే విధంగా ఉంది ఆయన రూపం అన్నట్లుగా ఆయన ఆ లెటర్లో రాయటం చేశాడండి. వివరిస్తూ ఉన్నాడు పిలాతు. బంగారపు ఛాయ కలిగిన వారట. మనం అంటుంటాం అప్పుడప్పుడు కదా, కలర్స్లో కూడా రకాలు ఉంటాయి కదా, ఎరుపు తెలుపు అని చెప్తూ ఉంటాం. ఆ ఎరుపు అనేది బంగారపు కలర్. అయితే అలాంటి రూపము కలిగిన వాడు అని వివరిస్తూ ఉంటే, ఆ వివరణ ఈ యొక్క సందర్భానికి మనం పోల్చుకుంటే చాలా చక్కగా సరిపోతుంది. అలాంటి చక్కటి వాడు ఏమైపోయాడండి? ఆయన ఏమైపోయాడు? మన కోసం ఏమైపోయాడు? సొగసైనను స్వరూపమైన లేని వాడికి అయిపోయాడు. అంటే సొగసు లేదు ఇప్పుడు, స్వరూపం అంటే ఆ మంచి రూపం కూడా లేదండి. శరీరం అంతా గాయాలు,
గుర్తుపట్టలే స్థితిలో, కన్ను వాసిపోయి, ముఖం వాసిపోయి, ఎక్కడ పడితే అక్కడ గాయాలు, ఎక్కడ పడితే అక్కడ రక్త వారలవుతూ, శరీరం అంతా దెబ్బలేని స్థలం లేదటండి. ఎంత భయంకరమైన విషయం అంటే, ఎవరైనా కొడితే ఈపు మీద కొడతారట, ఆ కొరడాలతో కొట్టినప్పుడు, బెత్తాలతో కొట్టినప్పుడు. ఈయనైతే ఎక్కడ పడితే అక్కడే కొట్టారండి. అది ముఖమని కాదు, ఆ యొక్క ఎదురు భాగమని కాదు, వెనక భాగమని కాదు, కాలు చేతులు ఇవేమి చూడలేదు, ఎక్కడ పడితే అక్కడ. అంత భయంకరంగా ఆయన కొట్టి ఆయన హింస పెట్టారు. స్వరూపమే కోల్పోయాడు, తన అసలు స్వరూపమే కోల్పోయాడు. సొగసైనను స్వరూపమైన లేనివాడిగా మారిపోయాడు. ఇప్పుడు చూస్తే ఆయన్ని ఎవరు ఈయన సుందరుడు అని చెప్పలేరు. ఇప్పుడు చూస్తే ఆయన్ని అందగాడని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు చూస్తే ఆయన్ని గుర్తుపట్టలేరండి అసలు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ ఆయన ప్రియురాలుగా, ప్రియమైన సంఘంగా ఆయన వెంబడిస్తున్న ఆ పెండ్లి కుమార్తె సంఘం మాత్రం ఆయన గుర్తుపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ ప్రియురాలు ఎవరండి? ఆ ప్రియురాలు ఎవరు చెప్పండి? సిద్ధపడుచున్న పెండ్లి కుమార్తె సంఘంగా ఉంది. ఇప్పుడు ఈ సంఘటన ఎప్పుడైతే చూశాడో, ఈ సంఘటన ఎప్పుడైతే ఎదురైందో ఇతనికి, అప్పుడు అతను పర సంబంధంగా ఆలోచించడం అప్పుడు ప్రారంభించాడు. అప్పటి వరకు లోక సంబంధంగా ఆలోచిస్తూ, లోక సంబంధమైన వాటిని సంపాదించుకుంటూ, లోక సంబంధమైన వాటిని అనుభవిస్తూ, లోకం కోసం పరిగెత్తుతూ ఆయన పరుగు అలాగున్న సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క సంఘటన ఆయన స్థితిని ఆపేసింది అక్కడే. అప్పుడు ఆ యొక్క పరలోకం వైపు చూడటం ప్రారంభించాడు. అప్పుడు తనకు మరి ఒక ఆలోచన వచ్చింది, ఒక గ్రంథం రాయాలని. ఆమె అంతగా తన ప్రియుని గురించి గొప్పగా చెబుతుండే. ఆమె ఒక మానవురాలు, ఒక రక్త మాంసం ధరించిన వ్యక్తి. తన ప్రియుడు ఒక రక్త మాంసం ధరించిన వాడు. ఆయన చేసిన త్యాగమేంది? ఆమె ఆపదలో ఉన్నప్పుడు తను ఆమెను రక్షించబోయి ఆయన రక్షించాడు, ఆమె రక్షించాడు. ఇతను మరి కాలిపోయాడు మంటల్లో. ఆయన లోకానుసారంగా చేసినంతవరకే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడని, ఆయన ఉన్నతమైన స్థాయిని విడిచిపెట్టకూడని భాగ్యమైన ఆయన ఎంచుకోలేదు. కానీ ఆయన పరలోకాన్ని విడిచి దేవదూతల మధ్య ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొలవబడుచున్న ఆ యొక్క ఉన్నతమైన స్థితి, ఇది నేను విడిచిపెట్టకూడదు అనుకోలేదు. కానీ విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోకుండా ఆయన లోకానికి దిగి వచ్చి మన కోసం పడరాని పాటలు పడి ఆయన మన కోసం నిలువెల్లా నలిగిపోయి తన రక్తము చిందించి ప్రాణం పెట్టాడు. అయితే అలాంటి యేసయ్యను గురించి మరి ఎంతగా ఆలోచించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సొలొమోనుకి అదే ఆలోచన వచ్చింది. పరలోకమందున్న తండ్రి దగ్గర మనము ఆయన బిడ్డలము, లేదా ఆయన యొక్క పెండ్లి కుమార్తె సంఘంగా ఉన్నవారు ఎలా ఉండాలి, అసలు దేవుని ఎడల భక్తులు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి అతను తలంచినప్పుడు తన హృదయంలో ఎంతో గందరగోళం, ఎంతో మరి ఆలోచన, ఈ ఆలోచనలు గందరగోళాన్ని ఒక బుక్కుగా, ఒక పుస్తకంగా మలిచి ఆయన రాయటం జరిగింది. అయితే ఆ రాసిన దానిలో ఇక్కడ చదువుతున్న మాటలు మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? తన ప్రియుల మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునిది యవతే. ఎవరి మీద ఆనుకుందట? ఎవరి మీద ఆనుకుందండి? తన ప్రియుని మీద. లోకములో ఒకప్పుడు ఎలాగున్నావో, ఎలాగ జీవించావు, ఎవరి మీద ఆనుకున్నావు, దేని మీద ఆనుకున్నావో, నువ్వు ఎలా బ్రతికేవో. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న నీవు ఎలా బ్రతకాలి, ఎవరి మీద ఆనుకొని నువ్వు బ్రతకాలి, ఎవరి మీద ఆనుకొని నువ్వు సాగాలి ముందుకి అనే విషయాన్ని గురించి ఈ చదవబడిన వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈమెయితే ప్రయాణం చేస్తుంది అరణ్యంలోనండి, కానీ ప్రియుని మీద ఆనుకుంది. ఈమె ధైర్యాన్ని చూశాడు. ఈమె ధైర్యం ఏంటి? ఏమిటి ధైర్యం? అరణ్య మార్గంలో వెళ్ళటువంటి మామూలు విషయమా? అరణ్యంలో ఏమిటి అండి? ఏమిటి అరణ్యంలో? క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, విష పురుగులు ఉంటాయి, అడుగడుగున అపాయము, మరణము. ఉన్నా కాదా? కాదా? ఉన్నారు ఎక్కడే మీరు? ఏముంటాయి? అన్ని అనుకూలంగా ఉంటాయా?
అడుగడుగు ముళ్ళ తొప్పులు, గచ్చపొదలు, విషపురుగులు ఉంటాయి, గట్ట సర్పాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఏ వైపు నుంచి అపాయం పొంచి మరి నీ మీదకి వస్తుందో నీకు తెలియని స్థితిలో నీ ప్రతి అడుగు కూడా అపాయంలోనే ఉంటుంది. అరణ్యంలో నడవటం అంటే అంత తేలికైన పని కాదు. ధైర్యంగా సాగటం అంటే అంత తేలికైన పని కాదు. కానీ ఇవి ఎంతో ధైర్యంగా సాగుతుంది. గల కారణం ఏంటంటే ఆమె తన ప్రియుని మీద అనుకుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తన ప్రియుని మీద ఆనుకుందట. ఆనుకొని అరణ్య మార్గం గుండా నడుస్తుందట. ఈ సంఘటన చూస్తూ ఉంటే ఏమిటి ధైర్యం? ఏమిటి ధైర్యం అంటే తన ప్రియుడే తన ధైర్యం. ఏమిటి ధైర్యం మనకు? దేవుని బిడ్డలారా, ఏ ధైర్యంతో మనం బ్రతకాలి? ఏ ధైర్యంతో బ్రతుకుతున్నామంటే మన ప్రభు అయిన యేసు మనకు ఉన్నాడు. ఆయన మీద మనం ఆనుకొని ఉన్నాం. అది అపాయమైన, అది తెగులైన, మరి ఏదైనా సరే మనకు ఏది కూడా మన దరి చాలదని చెప్పేసి మనము ధైర్యంగా మనం ముందుకు సాగలుగుతున్నాం. అదే మన ధైర్యం. లేకపోతే ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యంగా బ్రతికేవారు ఎవరు లేరు, ఎవరు కనబట్టలేదు అసలు. అదే ప్రతిరోజు కూడా చాలా మంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ఏందో తెలుసా? భయంగా ఉంది, ప్రార్థన చేయండి. ఎప్పుడో తెలుసా? అర్ధరాత్రి. నిజమండి, అర్ధరాత్రుల భయము, ఆందోళన, కలవరము, ప్రపంచం అంతా కలవరంగా ఉంది. నెమ్మది లేదు మనుషుల్లో, నెమ్మది, ఆందోళన ఎక్కువైపోయింది ఉన్న పరిస్థితులను బట్టి, ప్రపంచం మీద ప్రబలన యొక్క తెగులను బట్టి. ఇది కేవలం శాంపిల్ మాత్రమే, ఇది ప్రారంభమే. దీనికి ఎలాగుంటే రేపు సంభవించబోయే భయంకరమైన పరిస్థితుల్లో ఇక మనుషుల పరిస్థితి ఎలాగో ఆలోచించి ఎలాగుంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది కదా. కానీ ఆయన బిడ్డలు తన ప్రియుని మీద అనుకొని ధైర్యంగా సాగలరు. కుడివైపు 1000 మంది కున్నా, ఎడం వైపు 10,000 మంది కున్నా అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మి ఆయన మీద అనుకుని పోతూ ఉంటారు. వారి జీవితాల్లో ఎలాంటి కీడుకి అధికారమో లేదు. ఏ తెగులు ఈ గుడారము సమీపించదయ్యా, అపాయమే రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు ఈ గుడారము సమీపించదయ్యా, అపాయమే రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు ఏ గుడారము సమీపించదయ్యా, అపాయమే రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్. చెప్పండి, ఏ తెగులు రాకుండా, ఏ అపాయాన్ని రాకుండా మనల్ని ఆదుకునే దేవుడు, ఆదుకునే నాథుడు, మన ప్రియుడు, మన యేసయ్య మనకున్నాడని ఆ ధైర్యంతో ఆయన మీద ఆనుకొని మనము సాగగలుగుతాం. ఏ ధైర్యం అంటే అదేనండి మనకు. ఈ యొక్క ప్రియురాలు కూడా ఏం ధైర్యం చెప్పండి? ఏ ధైర్యం అది? పాపం ఇలాగని ఒక కొత్తగా పెళ్ళైన దంపతులు ఒక అడవి గుండా బయలుదేరారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మంచి కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళైన కొత్త అంటే ఎలాగుంటే చెప్పండి, ఇక వాళ్ళని మనము ఇంకొక లోకంలో ఉంటారు కదా వాళ్ళు. ఏం చెప్పుకుంటూ ఉన్నారు? నువ్వంటే నాకెంతో ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీ కోసం నేనేమేం చేస్తానంటే ఈయన, అందుకంటే నాకు కావాల్సింది ఇలాంటి భర్త దొరకటం అదృష్టవంతంగా ఈమె. అబ్బా, వారి మాటలు వారి ముచ్చట్లు చూస్తే ఈ ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో. సరే, ఇలాగ సాగుతూ వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. నీ కోసం నా ప్రాణమైనా ఇస్తానంటున్నాడు ఈయన. ఈమె మురిసిపోతుంది, పొంగిపోతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఎలాంటి భర్త నాకు దొరికాడో అని చెప్పేసి ధైర్యంగా వెళ్తుంది. నా భర్త ఉన్నాడు అని. ఎక్కడ? వీళ్ళు కూడా ప్రయాణం చేస్తుంది అడవిలోనే, అరణ్యంలో. ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఎప్పుడైతే ఎలుగుబంటి ఎదురైందో ముందుకు ఈయనే చూసాడు పాపం అయ్యగారు. చూసి చూడకముందే చెట్టు చిటారి కొమ్మకి కూర్చున్నాడు ఈయన. మగవాడు అంటే కూర్చున్నాడు ఎక్కి. ఈయనేం చేయాలి? ఇదేంది ఇప్పుడు వరకు ఏం చెప్పాడు ఈయన?
ఏం చెప్పాడండి? నేను నా ప్రాణం అడ్డేస్తానన్నాడు ఆయన. నా ప్రాణం ఇస్తా, నీకోసం ఏమైనా చేస్తా. ఏం చేశాడు? చెట్టే కూర్చున్నాడు. మరి ఈ ఆడ మనిషి ఎక్కలేదుగా, ఇప్పుడు ఏమేం చేయాలి? అరే ఏం చేయాలని చెప్పేసి భయపడుతూ వణికిపోతూ గసగసలాడుతూ ఉన్న సమయంలో ఎవరో పెద్ద చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే, సచ్చినట్టుగా పడి ఉంటే ఎలుగుబంట వాసన చూసి కదలకుండా ఉంటే వాసన చూసి వెళ్ళిపోయిందంట. ఈ మాట చెప్పారు, ఎప్పుడో పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చింది. వెంటనే పడిపోయి ఊపిరి వెంబట్టి అలాగా కదలకుండా అలాగ భయము, ఆ భయముతో అలా ఉండిపోయింది, బిగుసుకుపోయి. మొత్తానికి రాని వచ్చింది ఎలుగుబంటి. వాసన చూసింది, కింద మీద వాసన చూసి వెళ్ళిపోయింది. వెంటనే ఏమి లేచింది, బతికాను రా బాబు, దేవుడా బతికిచ్చావు అనుకొని మళ్ళీ లేచి 2 అడుగులు ముందుకేసింది. ఆయన పైనుంచి వస్తున్నాడు. ఎంత దూరం వెళ్ళింది, ఇది వెళ్ళిందా లేదా చూసుకున్నాడు. దూరం వెళ్ళిపోయింది. అప్పుడు సల్లగా దిగి వచ్చాడు. వచ్చినోడు ఏమంటున్నాడు తెలుసా? ఏమనాలి అసలు? ఏం కాలేదు కదా నీకు అనాలి కదా. ఏం కాలేదు కదా, పనులే ఎట్లో అదృష్టవంతులు బతికేమో అలాగన్నా మాట్లాడాలి. కనీసం ఈయన వచ్చి అంటాడంట, ఎలుగుబంటి నీ చెవులు ఏం చెప్పింది అంటాడు. అప్పుడు ఆమంటదంట, ఇలాంటి పరిహిమానుడు ఎందుకు, నువ్వు పరిహిమాను ఉంటే మాత్రం లేకపోతే ఏమి వదిలే అని చెప్పేసి వెళ్ళింది అని చెప్తుందంట. అంటే కొంతమంది అలాగ ఉంటారు. మనం ఒకరికి ఇది ఒకవేళ కథలాగా చెప్పుకున్న కథే కావచ్చును, కానీ కొంతమంది అలాంటి వారే ఉన్నారు. అసలు ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల మధ్య అయితే, ఇప్పుడున్న ఈ తెగులు, ఈ కరోనా సమయంలో అయితే మరి ముఖ్యంగా తప్పనిసరిగా మనం అనుకోవాల్సిందే, ఇప్పుడు బయటపడతానండి ఒక్కొక్కరి యొక్క బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు అన్నీ బయటపడతాయి. తల్లి బిడ్డలకున్న ప్రేమ, అన్నదమ్ములకున్న ప్రేమ, ఎవరి బంధువులకున్న ప్రేమ, ఎవరు తెచ్చినా ఎవరు వెళ్తలా, నీ కర్మ ఇదే. ఆత్మీయులు కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఆత్మీయులు కూడా వెళ్ళలేకపోతున్నారు. రీసెంట్ గా మన మధ్య జరిగింది రండి, ఆత్మీయులు కూడా వెళ్ళలేకపోతున్నారు. భయం. ఏం భయం? అంటుకుంటదేమో, ఆడ ఉందో లేదో తెలియదు, వారికి వచ్చిందో లేదో తెలియదు, అసలు ఎందుకు చచ్చిపోయారో తెలియదు, అయినా కూడా భయం. ఏంటి ఆ భయం? కరోనా వచ్చిందేమో. నీ ఇంటికాడ ఉంటే రాదా, గాలిలోనే వస్తున్నాను, జాగ్రత్త. నీ మనసును బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీకున్న ఆ యొక్క మంచి క్రియను బట్టి దేవుడు నిన్ను కాసుకుంటాడు. ఒకవేళ నాకు దాక్కుంటేనే దాగిపోతాం అనుకుంటే దాగదండి, అది రావాలనుకుంటే ఏం చేసినా ఆగు. కానీ ప్రభువు నీ కాపుదలిస్తే, వారి మధ్య నువ్వు సంచరించిన, వారితో కలిసి నువ్వు తిరిగిన, వారితో కలిసి నువ్వు ఉన్నా, నీ యొక్క ఆ యొక్క నీ మీదకి ఆ తెగులకి దేవుడు అధికారం ఇవ్వకుండా నీ చుట్టూ కంచి వేసి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే బయటపడేయాలి ఏమో బంధాలు, మీరు చెప్పండి. మీరు వార్తల్లో కూడా చూస్తున్నారు ఎంత భయంకరంగా ఉండేవో వారి బంధాలు. కన్న తల్లి వస్తే కరోనా వచ్చిందేమో, కరోనా వచ్చిందని కూడా ఇంకా ఇదవ్వలేదు, ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి ఇవి కరోనా ఉందేమో, ఒకవేళ ఆ వృద్ధురాలు పాపం ముసలావిడ కరోనా ఉందేమో, నువ్వు మా ఇంట్లోకి రావద్దని చెప్పేసి కోడలు నిలదీసింది. అక్కడ కొడుకైనా ఏం చేయాలి? కొడుకైనా ఏం చేయాలి? సమర్థించి అదేంది అలాగంటే అలాగా తల్లి ఆడకెళ్ళిద్ది. ఒకవేళ అంత అనుమానం ఉంటే ఒక రూమ్లో ప్రక్కన ఉంచుదాం, టెస్ట్ చేపిద్దాం, ఏదో తర్వాత మనం ఆమెకు చేయాల్సింది మనము జరిగిద్దాం అని చెప్పుకోవాలి. ఈయన అంతకంటే ఎక్కువగా అసలు రాని వాళ్ళు నాదేమి సంబంధం లేదు అనుకుని ఆయన వెళ్ళి లోపల కూర్చున్నాడో ఏమో. ఈమె రోడ్డు మీద అలాగా ఇంటి ముందు అలాగని కూర్చొని ఏడుస్తుంది. ఎవరో వాళ్ళు చూసి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వారు చూసి కంప్లైంట్ చేసిన ఆ సమయంలో వాళ్ళు వచ్చారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు లేదా ఉంటారు కదా అధికారులు, వాళ్ళు వచ్చి ఏందమ్మా పరిస్థితి అంటే ఆమె ఏడుస్తూ చెబుతుంది, అయ్యా ఇదిగో పలానా ఊరి నుంచి వచ్చాను, నాకు కొడుకు అని చెప్పేసి నా కొడుకింటికి వస్తే ఎవరు నన్ను రానియట్లేదయ్యా, నేనేం చేయాలి ఇప్పుడు, ఏడుస్తుందా. ఇది ఒక్కటే కాదండి సంఘటన. ఒక యవనస్తురాలు, ఆమె కరోనా వచ్చింది, అమ్మాయిని ఎక్కడో పొలంలో ఉంచేశారు. సపరేట్గా ఒక చిన్న గుడిసి ఉంటే అక్కడ ఆడ ఉంచారండి. ఒక యవనస్తురాలు ఎవరైనా ఉంచుతారా? గ్రామస్తులు వెళ్ళేస్తున్నారు, ఎవరి సొంత కుటుంబం వారే వెళ్ళేస్తున్నారు. వారి దాకా వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు అలా వస్తుంది కూడా, ఎవరో వదిలిపెడుతున్నారు. తెలుసో తెలియకో లేకపోతే బయటపడకో అందరినీ ఒక అంటారు చూసారా, ఒక దెబ్బేసి పోతుంది. మరణాలు, భయంకరమైన మరణం.
ఎక్కడ పడ్డా మరణ వార్తలే. మనుషుని బంధాలు, బాంధవ్యాలు, వారి ప్రేమ ఏందనేది బయటపడిపోతుంది ఈ సమయంలో. బైబిల్లో చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. ఏమనంటే అంత్య దినాల్లో అనేకుల్లో ప్రేమ చల్లారిపోయి వారు ఒకరినొకరు అప్పచెప్పుకుంటారు. ప్రేమ చల్లారిపోవడం ద్వారా అనుమానం పెరిగింది, విశ్వాసం కోల్పోయి అనుమానం పెరిగింది. వాళ్ళు అనుమానాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? తల్లి బిడ్డల్ని, అన్నే తమ్ముడిని, ఒక ఇంటి వారే వారిని అప్పచెప్పుకుంటారటండి, మరణానికి అప్పచెప్పేస్తారట. భయంకరమైన పరిస్థితి. కనీసం చనిపోయారంటే కబురు చేస్తే కనీసం హాస్పిటల్ దాకా కూడా వెళ్లకుండా మీరే ఏదో ఒకటి చేసేయండి అన్నవారు కొంతమంది. అట్నుంచి అట్టే. ఇంకొంతమంది అయితే మాకు తెలియదు, మా సంబంధం లేదు అన్నవారు ఇంకొంతమంది. దిక్కులేని పరిస్థితి. ఏమండి, వారిని కని పెంచి 9 మాసాలు మోసి ఎంతో అలారుముద్దుగా పెంచిన బిడ్డలు ఏం చేస్తారు చెప్పండి? అటు నుంచి అటే. చాలా మంది ఏమనుకుంటారు, చివరి చూపైనా చూద్దాం అనుకుంటారు. ఒకవేళ ఏడన్నా దూరం అయిపోయి దూరం ఉండి చివరి చూపైనా దక్కలేదని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. చివరి చూపు కాదు కదా, ఏ చూపు వద్దని చెప్పేసి అటు నుంచి అటే, హాస్పిటల్ నుంచి అటు నుంచి అటే సమాధికి లేదా ఇక ఏమంటారు వాటిని శ్మశానానికి పంపించేసే పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడుంది ప్రేమ? ఉందా? లేదు, ప్రేమ లేదు. ఎవరి మీద ఆనుకొని బ్రతుకుతున్నారు? ఎక్కడ ధైర్యం? ఎక్కడ? బైబిల్లో ఈ యొక్క ప్రియురాలైతే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం గుండా వెళ్తుందట. అసలు ఈమె ఎవర్రా? ఈమె ధైర్యం ఏందిరా? ఎంత ధైర్యంగా వెళ్తుంది ఈమె? నిన్ను నన్ను చూసిన వారు అలా చెప్పుకోవాలి లోకంలో ఉన్నవారు. ఆమేన్, హల్లెలూయా. నీకొచ్చే ఏ పరిస్థితులైనా సరే, అది తెగులైనా, బాధైనా, కరువైనా, కష్టమైన, ఖడ్గమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల బాధలైనా, నీవు ఆయన మీద ఆనుకొని ధైర్యంగా సాగే ఆ యొక్క నడకుండదే. దాన్ని చూసి నిన్ను చూసిన వారందరూ లోకస్తులు చెప్పుకోవాలి, ఈమె ధైర్యం ఏంటి, ఈమె ధైర్యం ఏంటి. అప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడు ఆ ప్రియుడు కనపడాలి. ఓహో, ఆయన మీద ఆనుకున్న దాన్ని బట్టా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉందా ఈ యొక్క మధ్యాహ్న కాలం మనకు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభు మీద ఆనుకొని నువ్వు బ్రతకగలుగుతూ ఉన్నావా? ప్రభు మీద ఆనుకొని నువ్వు సాగలుగుతూ ఉన్నావా? ప్రభుని వెంట పెట్టుకొని కూడా కలవరపడి కంగారు పడి యేసు ప్రభునే నిద్రపోతున్న వాడిని లేపి నీకు దిగులు లేదా, చింత లేదా, మేము నశించిపోతుంటే అని యేసు ప్రభుని ఆ యొక్క దూషించిన శిష్యుల్లాగా మనం ఉన్నావా? ఎక్కడున్నాడండి ఆయన? ఏమో సురక్షితంగా ఉండి వీరిని అపాయంలో పడేసి ఆయన గుట్టుకున్నాడా? ఆయన కూడా ఆ పడవలోనే ఉన్నాడు. ఏమంటే ఆ పడవలోనే ఉన్నాడా? వేరే పడవలో ఉన్నాడా? మరొక విషయం తెలుసా? ఆయన ఎక్కడున్నాడు? అమరం మీద ఆయన పడుకొని ఉన్నాడట. అనగా మునిగితే పడవ మొదటిగా అదే మునగాలి, అటువైపే మునగాలి. కానీ అలాంటి యేసయ్యని అంటున్నారు, నీకు చింత లేదా, నీకు దిగులు లేదా, మేము నశించిపోతుంటే నువ్వు పట్టించుకోవా? అండ్ ఈ రోజున మా ఎంతమంది లేరండి అలాగా? యేసు ప్రభుని బాధలు దూషించేవారు, వ్యాధులు మరి దూషించేవారు, ఏడున్నాడు దేవుడు అనేవారు లేరండి? ఎందుకులాగా ఉంటే మాకు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకులాగా మాకు అవుతున్నాయి పరిస్థితులు. కానీ ఈ ప్రియురాలు తన ప్రియుని మీద అనుకుని ధైర్యంగా వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుని బిడ్డలారా, ఎంతమంది అలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారండి? ఇది విశ్వాసంతో కూడింది కాదా? నమ్మకం అండి. ఎంత నమ్మకమో ప్రియుడు అంటే, నా ప్రియుడు నాకున్నాడు. ఏమండి, అతను ఏం చేస్తాడో తర్వాత సంగతి. ఏమండి, ఏం చేయగలడు? ఏమండి, ఒకవేళ అనుకుందాం, లోకంలో వ్యక్తి ఏం చేయగలడు? ఒక నక్కో లేకపోతే ఇంకొక జంతువు, క్రూర మృగాలు ఏదో వచ్చింది, వాటి నుండి కాపాడుతాడేమో. ఏమండి, ఒక 10 సింహాలు వచ్చినాయి, ఏం చేస్తాడు? కాపాడగలడా? అయినా నమ్మకమే. అంత గొప్పగా ఊహించుకుంటుంది ఆ తల్లి పాపం, ఆ ప్రియురాలు. మరి అన్నిటికంటే గొప్పవాడు, ఏమైనా చేయగలిగిన సమర్థుడైన ప్రియుడిని యేసయ్యనే మనం కలిగి ఉండి మనం ఎంత ధైర్యంగా నడుస్తున్నాం? అతను చేయగలడో లేదో తెలియదు, అంత సమర్థుడేమి కాదు. 10 సింహాలు వచ్చిన 10 సింహాలను చంపగలిగిన వీరుడే సూర్యుడేం కాదు అతను. కానీ మన యేసయ్య ఏదైనా చేయగలిగిన వాడు.
అలాంటి యేసుని మనము కలిగి ఉండి ఎంత ధైర్యంగా మనం ఆయన ఆనుకొని పోతూ ఉన్నాం. అందుకని 91 కీర్తన అంటాడు, మహోన్నతుని చోటు నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఎవరైతే మహోన్నతుని చాటు ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఉంటారో, ఆయన అంటాడు వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకున్నో వారు పూర్ణ శాంతి గల వారిగా మార్చబడతారు. మహోన్నతుని చాటును బ్రతకాలి, ఆయన మీద ఆనుకొని బ్రతకాలి. అలాగ బ్రతికినప్పుడు ఆ సర్వశక్తుడైన దేవుని యొక్క ఆ చల్లటి నీడలో హాయిగా నిద్రపోగలవు, విశ్రాంతిగా ఉండగలవు. నేను అదే చెప్పాను మొదట, విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో కలవరం, కంగారు, భయము, ఆందోళన. ఎప్పుడు ఏం జరిగిందో ఏమైందో అర్ధరాత్రులు ఫోన్ చేస్తున్నారండి. విచిత్రంగా ఉంది. కానీ ప్రభు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా నా కాపరి. మన కాపరి ఎవరండి? యెహోవా మన కాపరి. కాబట్టి మనకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, అంధకార లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. నా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు నా దేవుడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడండి భక్తుడు. ఎక్కడుండి ఆ మాట కలుగుతున్నాడు? అడవిలో అంధకార లోయల్లో సంచరిస్తూ ఆ గొర్రెలు మేపుకుంటూ, ఏమండి, ఎక్కడ ఏ పురుగు ఉంటుందో తెలియదు, ఏ విష సర్పాలు ఉంటాయో తెలియదు, ఏ క్రూర మృగాలు వచ్చి దాడి చేస్తాయో తెలియదు. అలాంటి అంధకార లోయల్లో ఉండి ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఆయన దుడ్డు కార్యం, ఆయన దండము నన్ను ఆదరిస్తును. అంత ధైర్యం అండి దావీదుకి దేవుడు అంటే. గొలియాతు నుండి చూసి 6 మూరల జానుడు, అంటే సుమారు 10 అడుగులు ఉంటాడండి. ఆ యొక్క రేకులు తగులుతూ నుంచుంటే అంతటి ఎత్తరి కలిగిన వాడు, బలమైన వాడు. అతను కత్తి మొయ్యాలంటే 2 మొయ్యాలట, అతను డాల్ను మొయ్యాలంటే అసలు ఎవరి వలన? అలాంటి ఆజానుభావుడు, 6 మూరల జానుడు ఉన్న ఆ యొక్క గొలియాతు ఛాలెంజ్ చేస్తుంటే, ఎవడైనా మీరు మగవాడు ఎవడైనా ఉంటే నన్ను ఎదుర్కోవచ్చు, ఒక్కడిని చంపితే చాలు మీరు గెలిచినట్టే అని ప్రకటన చేస్తుంటే, ఒక్కడు కూడా ఇశ్రాయేలు నుంచి రాష్ట్రం కలిగి ముందుకు వెళ్ళినారు. కనీసం చచ్చిపోయినా పర్వాలేదు, నా దేవుని బట్టి ముందుకు వెళ్దామని ఒక్కరైనా ముందుకి ధైర్యం చేసి రాలేదటండి. కానీ బొడ్డోడు, కత్తి పట్టుకోవడం కూడా చేతగాని వాడు, ఏమండి, ఏనాడు కూడా యుద్ధంలో ప్రవేశించిన వాడు, యుద్ధం చేయని వాడు, రాష్ట్రంతో వచ్చి అంటున్నాడగా, ఆయన ఒక దెబ్బకు చంపుతా, ఒకే మాట, ఒక్క దెబ్బకు చంపుతా, ఏమిస్తారు నాకు చెప్పండి అంటున్నాడు. ఆమేన్. అదండి, ఆ విశ్వాసం కావాలి మనకి. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, ఈ పక్షాన్ని ఆయనే చేసుకుంటాడు. ధైర్యంగా విశ్వాసం పలుకు చాలు, నా దేవుడు చేయగలడు అని చెప్పు చాలు, కార్యం జరిగిస్తాడు. అక్కడ నీ తోటి వారితో, నీ ఇరుగు పొరుగు వారితో, ఇదిగో నా దేవుడిని నమ్ముక, నేను నమ్ముకున్న దేవుడు చేయగలడు, ఒక్క మాటలో వదులు, వారి జీవితాల కార్యం జరిగించి వారిని ఆయన సన్నిధికి, ఆయన మార్గాన్ని తీసుకొచ్చే గొప్ప దేవుడు ఆయన. మనకు రాదు, అది మనకే లేదుగా. మనమే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయన జాగ్రత్త లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయోజనమే. ఆయన జాగ్రత్త కావాలి మొదట, ఆయన మీద విశ్వాసం, ధైర్యం. నువ్వు చెప్పగలిగితే ధైర్యంగా, నీ పక్కన నీ వెనకుండి ఆయన కార్యం చేస్తాడు. ఇక్కడ ఎవరు చేశారు కార్యం? ఈయన చంపాడా? ఏమండి, ఈయన ఒక రాయితో కొడితే చచ్చిపోతాడా? మీరు ఆలోచన చేయండి. పడిపోతాడు అసలు? అంత 6 మూరల జానులు కాట్బాల్ చేసుకుని ఒక రాయి తీసుకుని కొడితే చచ్చిపోతాడా? పడిపోతాడా? పైగా అక్కడ రాయబడింది ఏంటంటే, ఎదురు నుంచి కొడితే ముందుకు పడ్డాడంట. నేను అనుకోవడం ఏంటంటే, రెడీగా ఉన్నాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే కొట్టాడు, ఈ రాయి తగిలిన వెంటనే డెప్ప మీద పెట్టి ఒకటి బీకొంటాడు. ఎవరని? గొలియాతుడిని. ముందుకు పడ్డాడు. కత్తి పట్టుకోవడం కూడా చేతకాని, కత్తి పట్టి యుద్ధం చేయడం చేతకాని ఆ యొక్క దావీదు గొలియాతుడిని చంపగలిగాడు. దేన్ని బట్టి? ఎవరిని బట్టి చెప్పండి? ఆయన మీద ఉన్న విశ్వాసము అలాగ ఉండాలండి. ఆయన అంటాడు, సింహాన్ని చంపాను నేను నా దేవుని బట్టి. మళ్ళీ ఆయన్ని బట్టి అల్లా, మనమైతే మనం బట్టి అంటాం, డబ్బాయించుకుంటాం, డబ్బా కొట్టుకుంటాం. నేను 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 ఏది? నువ్వు ఏం లేదు, నీకు నాకేం లేదు. ఆయనను బట్టి నువ్వేమైనా చేయగలవు. నీ ప్రియుని బట్టి, ఆ బలమైన దేవుని బట్టి మనం ఏమైనా చేయగలం. నేను చేయగలను అని నువ్వు చెప్పాలి.
నేను చేయగలను అనొద్దు. నేను చేయగలను కానీ ఎవరిని బట్టి? నా దేవుణ్ణి బట్టి. అక్కడ అదే అంటాడు, నా దేవుని బట్టి సింహాన్ని చీల్చివేశాను, దాని నోటులో నుంచి గొర్రె పిల్లని రక్షించాను. ఎలుక పట్టిని చంపాను నేను, నా గొర్రెని రక్షించుకున్నాను. అలాగే నీ గొలియాతును కూడా నేను చంపుతాను నా దేవుని బట్టి. అలాగనే ధైర్యంగా పలికిన మాటను బట్టి దేవుడు ఆ యొక్క దావీదు పక్షాన కార్యం జరిగించాడు. నీ పక్షాన కూడా జరిగించగలిగిన వాడు దేవుని బిడ్డ. తల వంచని ప్రార్థన చేద్దాం.